1,00,000 కోట్లు ఖర్చు చేసినా కాళేశ్వరం పనికి రాకుండా పోయిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. డ్యామ్ సేఫ్టీ అధికారులను సంప్రదించి పనులు ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. 1,00,000 కోట్లు వెచ్చించిన బీఆర్ఎస్ల నిర్ణయాలు తీసుకోలేమంటూ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్ చేశారు. ఇంజనీర్ల సలహాలు సూచనలతో మేడిగడ్డ బ్యారేజ్ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం గారు ఈరోజు ప్రజాధనం వృధా కావద్దనే ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. 1,00,000 కోట్లు పెట్టిండు వాళ్ళు. బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఈరోజు చేయాల్సిన పని ఎవరు చేయాలి? వాళ్ళలాగా సొంతగా నిర్ణయాలు తీసుకునే ఆస్కారం లేదు. మేము రాజ్యాన్ని నడపాలి, కానీ దానికి సాంకేతికపరమైన ఇంజనీర్లు డ్యాములు ఏ విధంగా కట్టాలి, రోడ్లు ఏ విధంగా నిర్మాణం చేయాలి, బ్రిడ్జిలు ఏ విధంగా నిర్మాణం చేయాలనే బాధ్యత ఎవరిది ఉంటుంది? ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది. ఇరిగేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు వారి నివేదిక ఈరోజు జాతీయ స్థాయిలో డ్యామ్ సేఫ్టీ అధికారులు అంటే జాతీయ స్థాయిలో మాది కాదు కదా, ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్న మరి చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ ఏం చేస్తే బాగుంటుందని సంవత్సరం నుంచి, ఎందుకంటే మళ్ళీ మేము రిపేర్ చేసి కుంగిపోయినాక అసలే నాసీ రకం పనులు చేసినారని అంటున్నారు. ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆ రిపోర్ట్ కూడా బాహటంగా బయటకు వచ్చింది. సీఎం గారు ఈరోజు ప్రజాధనం వృధా కావద్దనే ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. 1,00,000 కోట్లు పెట్టిండు వాళ్ళు. బ్యారేజ్ కుంగిపోయింది.